మన విదేశాంగ విధానం ఒకనాడు ఆదర్శనీయం. అలీనోద్యమ ఆవిష్కర్తగా మన దేశం ప్రపంచ దేశాల మధ్య సగర్వంగా తలెత్తుకు నిలిచింది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు, పివి నుంచి మన్మోహన్ సింగ్ వరకు భారత విదేశాంగ విధానం ఒక వెలుగు వెలిగింది. అమెరికా, రష్యా ఇట్లా ఏ దేశం వైపు మొగ్గు చూపలేదు. బంగ్లాదేశ్ విముక్తి వేళ ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా ఒత్తిళ్లకు కూడా తలొగ్గలేదు. బంగాళాఖాతంలోకి అమెరికా నావిక దళం దూసుకొచ్చినా భయపడలేదు. కానీ ఇప్పుడేమైంది? చేవ చచ్చిన విదేశాంగ విధానం అగ్రరాజ్యం కాంపౌండ్లో డిసైడ్ అవుతోంది. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అంటే నామ్ పేరుతో నాటి ప్రధాని నెహ్రూ రూపకల్పన చేసిన అలీన విధానం మనది. సాయం అవసరమైతే పాలస్తీనా అయినా, ఆఫ్రికా దేశమైనా మన దేశం వైపు ఆశగా చూసేవి. ఇప్పుడు యాక్టివ్ డిప్లొమసీ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ నాటి విలువైన విదేశాంగ విధానానికి పాతరేశారు. ఒక దేశం ఎలాంటిదో చెప్పాలంటే ఆ దేశ విదేశాంగ విధానాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. భారతదేశ విదేశాంగ విధానం ఒకనాడు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలిచింది. జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో భారతదేశం అలీనోద్యమాన్ని ఆవిష్కరించింది. కోల్డ్ వార్ సమయంలో అటు అమెరికా దిశగా కానీ, ఇటు సోవియట్ రష్యా దిశగా కానీ మన దేశం మొగ్గు చూపలేదు, ఎవరికీ తలొగ్గలేదు. ఇందిరాగాంధీ 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం వేళ అమెరికా బెదిరింపులనే లెక్క చేయలేదు. అమెరికా 7th ఫ్లీట్ నౌకాదళం బంగాళాఖాతంలోకి దూసుకొచ్చినా ఆమె అదరలేదు, బెదరలేదు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో సైతం ఇరాన్, అరబ్ దేశాలు, ఇజ్రాయెల్, రష్యా, పాశ్చాత్య దేశాలతో మన దేశానికి గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగాయి. కానీ 12 ఏళ్ల నాడు అధికారంలోకి వచ్చి వరుసగా మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ మన విదేశాంగ విధానాన్ని భ్రష్టు పట్టించారు. అమెరికా ఒత్తిడితో ఇండియా ఇరాన్లోని చాబహార్ పోర్టులో పెట్టిన భారీ పెట్టుబడులకు నీళ్లొదులుకుంది. ఆంక్షల భయంతో భారత్ చాబహార్, జహేదాన్ రైల్వే ప్రాజెక్టుపై తన నిబద్ధతను తగ్గించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేశాయి. దేశ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చాయి. అయినా మన దేశం అయ్యో అని ఖండించనూ లేదు. మన దేశ విదేశాంగ విధాన చరిత్రలో ఇలాంటి వైఖరి అతిపెద్ద దౌత్య వైఫల్యమన్న విమర్శలొచ్చాయి. స్వతంత్ర భారతదేశం, స్వతంత్ర విదేశాంగ విధానం, అలీనోద్యమ స్ఫూర్తి, ఈ కీర్తి అంతా మనదే. కానీ దశాబ్దాల విలువైన విదేశాంగ విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తుంగలో తొక్కింది. వ్యూహాత్మక దౌత్య విధానం పేరుతో స్వతంత్రాన్ని కోల్పోయి విదేశాంగ విధానంలో పరాధీనత దిశగా పయనిస్తున్నాం. అమెరికా ఆంక్షల ఒత్తిడితో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను సున్నాకు తగ్గించుకున్నాం. రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేశాం. ఇరాన్ మీద కక్ష కట్టిన అమెరికా ఇండియాను శాసిస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించినట్టే మాట్లాడింది. ఇదే సమయంలో చైనా మాత్రం మా విదేశాంగ విధానం, ఒప్పందాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ విషయంలో అతిగా ప్రవర్తించినా ఊరుకోబోమని చైనా రీసెంట్గా తమ దేశంలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తెగేసి చెప్పింది. ఈ తెగింపు ధోరణి మన దేశంలో ఎందుకు లోపించింది? రష్యా దగ్గర చమురు కొనాలన్నా, మరో దేశం నుంచి కొనాలన్నా ప్రాధేయపడాల్సిన దౌర్భాగ్యం మనకెందుకు వచ్చింది? ఇది అవమానం కాదా? ఒకనాడు కశ్మీర్ విషయంలో ఇరాన్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఓటేసి మన దేశాన్ని కాపాడింది. కానీ మనం చేసిందేమిటి? అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో భారత్ అమెరికా ఆధ్వర్యంలోని పాశ్చాత్య కూటమికి అనుకూలంగా ఇరాన్కు వ్యతిరేకంగా ఓటేసింది. ఇలాంటి రాజకీయ తీర్మానాలపై ఎప్పుడు తటస్థంగా ఉండే భారత్ ఇప్పుడెందుకు భిన్నంగా ప్రవర్తించింది? అమెరికా కనుసన్నల్లోనే ఇలా చేసిందని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఒక దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పంచశీల సూత్రాల్లో చెప్పిన భారత్ పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ దాడులతో పాలస్తీనా మంటగలుస్తుంటే ఏం చేసింది? మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప చేసింది ఏం లేదు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడిలో వేలాది మంది పౌరులు చనిపోతే ఖండించడానికి నోరు రాకపోగా ఇజ్రాయెల్కు ఓటేసి తటస్థ విధానానికి పాతరేసింది. ఇక నికోలస్ మదురోని కిడ్నాప్ చేసినా మన గొంతు పెగల్లేదు. గాజాలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యుద్ధ విరమణ కోరుతూ పలు తీర్మానాలు చేసింది, ఆమోదించింది. గతంలో భారత్ కీలక ఓటింగ్ సమయాల్లో తటస్థంగా ఉండేది. కానీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కు అనుకూలంగా ఓటు వేస్తోంది. నెహ్రూ కాలం నుంచి కొనసాగిన పాలస్తీనా సంఘీభావ సంప్రదాయాన్ని వదిలేసింది. పాలస్తీనా జాతిని తుడిచిపెట్టాలన్నంత కసిగా కనపడే ఇజ్రాయెల్ను మన దేశం ఎలా సమర్థించిందో అర్థం కాదు. సరిగ్గా 3 రోజుల్లో ఇరాన్ మీద దాడి జరుగుతుంది అనగా ప్రధాని మోడీ హడావిడిగా ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చారు. ప్రధాని నెతన్యాహుకు సంపూర్ణ మద్దతు ప్రకటించి రావడం మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. నెహ్రూ కాలం నుంచి ఇందిరా కాలం వరకు పాలస్తీనా ఇండియా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మన దేశం అమెరికా మెప్పు కోసం ఇజ్రాయెల్ మెచ్చుకోలుకు వాటిని నిర్దాక్షిణ్యంగా వమ్ము చేసింది. పాలస్తీనా హక్కులపై భారత స్వరం మూగపోయింది.
అరబ్ దేశాలు మనకు దూరమయ్యాయి. గ్లోబల్ సౌత్లో మన ప్రతిష్ట మసకబారింది. ఒకనాడు అమెరికాను ఎదిరించి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన భారత్కు నేడు ఆ బంగ్లాదేశ్తోనే సంబంధాలు తెగిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లో వేల కోట్లు పెట్టుబడులు పెట్టాం, వాటికి నీళ్ళొదులుకున్నాం. ఇరాన్ సుప్రీం కమాండర్ను అమెరికా హతమార్చినా మనం మాట్లాడలేదు. పాకిస్తాన్ శాంతి దౌత్యం చేస్తుంటే మన దేశం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. చైనా అమెరికాను బెదిరించి చమురు తెచ్చుకుంటోంది, మనం మాత్రం దేబిరించే దుస్థితిలో పడ్డాం. ఇది భారత విదేశాంగ విధాన పతనం, 10 ఏళ్ల మోడీ సర్కారు పనితనం. ఆఫ్టర్ ఆల్ చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్, అక్కడ మన దేశం తాలిబాన్ ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం $300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. రోడ్లు, పార్లమెంటు భవనం నిర్మించింది, మౌలిక సదుపాయాలు కల్పించింది. 2021లో తాలిబాన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు భారత్కు కొత్త పాలకులతో ఎలా వ్యవహరించాలో అర్థం కాలేదు. దౌత్య మార్గాలే మూసుకుపోయాయి. పాకిస్తాన్, చైనా ఇవి తాలిబాన్ ప్రభుత్వంతో శరవేగంగా సంబంధాలు నెలకొల్పుకున్నాయి. భారత్ అక్కడ పెట్టిన వ్యూహాత్మక పెట్టుబడులు వృధాగా మారాయి. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రతిరోజు దాడులకు దిగుతున్నా మనం మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. 2020లో గాల్వాన్ లోయలో చైనా సైన్యం మన భూభాగాన్ని ఆక్రమించినా తిప్పికొట్టలేకపోయాం. ఎవరూ బహిరంగంగా మన భూభాగంలోకి రాలేదని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆయన ప్రకటనతో దేశం విస్తుపోయింది. లడాఖ్లో 1000 చదరపు కిలోమీటర్ల భూభాగం నేటికి చైనా అధీనంలోనే ఉంది. రాజకీయంగా మనతో మైత్రి ఉన్న నేపాల్ ఇప్పుడు చైనా దిశగా మొగ్గుతోంది. రీసెంట్గా భారతీయ నేవీ ఫ్లీట్లో పాల్గొన్న ఇరాన్ నౌక విశాఖ నుంచి ఇరాన్కు బయలుదేరి వెళ్తోంది. ఆ సమయంలో అమెరికా ఆ నౌకను శ్రీలంక సమీపాన సముద్రంలో ముంచేసింది. అయినా మన దేశం స్పందించలేదు. మాల్దీవులతో మన మైత్రి బంధం అంతంత మాత్రంగానే ఉంది. హసీనాకు ఆశ్రయం ఇవ్వడంతో బంగ్లాదేశ్తో మైత్రి ముగిసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వ అవకాశాన్ని మన దేశం కాలదన్నుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మన శాశ్వత సభ్యత్వ యత్నాలను చైనా అడ్డుకుంటోంది. అయినా మన దేశానికి ఏమాత్రం తెగువ రావడం లేదు. నెహ్రూ దార్శనికత, ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, పివి నరసింహారావు వ్యవహార దక్షత, ఈ వారసత్వ లక్షణాలతో విలువలు కాపాడుకున్న మన విదేశాంగ విధానం ఇప్పుడు ఎక్కడుంది? ఇరాన్ చమురు కొనాలంటే అమెరికా అనుమతి కావాలి. పాలస్తీనాలో రక్తం పారుతున్నా మనం మాట్లాడలేకపోతున్నాం. పొరుగు దేశాల్లో చైనా ప్రవేశానికి వీలు కల్పిస్తున్నాం. అమెరికాకు, వాషింగ్టన్కు, ఇజ్రాయెల్కు తలవంచే బదులు భారత్ తన విదేశాంగ విధాన వారసత్వాన్ని కొనసాగించాల్సింది. జాతీయ ప్రయోజనాల కోసం నిటారుగా నిలబడాల్సిన సమయం ఇది. పాలకులే వెన్ను వంగిన బానిస లక్షణాలతో అగ్రరాజ్యం పంచెన చేరి కాలం గడుపుతున్నారు.